ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. ఇఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x minus 2 x greater than 3. First one. Second one, x square minus 2 less than or equal to x less than or equal to 2. Then find the third one, 2x plus 1 x less than minus 3. Then find the values if exists of f4, f2.5, f minus 2, f minus 4, f0, f minus 7. ఇలా ఉన్నప్పుడు ఏ ఫంక్షన్ సూటబుల్ దీనికి అంటే ఈ వాల్యూ ఫైండ్ చేసేటప్పుడు f4 ఫైండ్ చేయాలంటే ఇక్కడ ఏది తీసుకోవాలి అన్నది చూసుకోవాలి, ఏ ఫంక్షన్ తీసుకోవాలి అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. f4 అంటే x గ్రేటర్ దాన్ 3 అయినప్పుడు కదా, అంటే 4 అంటే గ్రేటర్ దాన్ 3 కదా, సో అంటే f ఆఫ్ x 3x minus 2 తీసుకోవాలి. అలాగనమాట. జాగ్రత్తగా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ వాల్యూస్ ఫైండ్ చేసేటప్పుడు ఏ ఫంక్షన్ తీసుకోవాలి అనేది జాగ్రత్తగా ముందర చూసుకోవాలి. ఫస్ట్ వన్ చూద్దాం. f4 ఫైండ్ చేయాలి. ఫర్ x గ్రేటర్ దాన్ 3 చెప్పాను కదా, fx ఈజ్ ఈక్వల్ టు 3x minus 2. ఇప్పుడు f4 వేయాలి. వేస్తే ఆ వాల్యూ 10 వస్తుంది. అంటే 3 × 4 minus 2, 3 4 12, 12 minus 2 10. ఈ రకంగా చూసుకోవాలి. f2.5 ఎక్కడైనా ఉందా చూడాలి. అంటే గ్రేటర్ దాన్ 2 లెస్ దాన్ 3 ఎక్కడ లేదు, ఫంక్షన్ లేదు. సో కాబట్టి అందుకని f2.5 ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఇచ్చాను. గ్రేటర్ దాన్ 3కి ఉంది, అలాగే -2కి 2కి మధ్యలో ఉంది, 2.5 ఎక్కడ లేదు, అలాగే -3 కన్నా లెస్ దాన్ ఎక్స్ వాల్యూ. సో కాబట్టి 2.5 ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి రాస్తుంది. f -2 చూద్దాం. f -2కి ఏమిటి ఇప్పుడే చెప్పుకున్నాం కదా, -2 లెస్ దాన్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఈక్వల్ టు 2 ఇక్కడ డిఫైన్ చేస్తారు ఫంక్షన్. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ -2 ఆ ఫంక్షన్ తీసుకోవాలి. అంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ x స్క్వేర్ -2, f -2 ఫైండ్ చేస్తాం, +2 వచ్చింది. నెక్స్ట్ f -4, f -4 అంటే -3 కన్నా కూడా ఇది తక్కువ అనమాట. సో f -4 తీసుకుంది. f -4 అంటే x లెస్ దాన్ -3 ఈ ఫంక్షన్ తీసుకుంది. 2x + 1 తీసుకుంటే f ఆఫ్ x 2x + 1, f -4 ఫైండ్ చేయాలి, -7. అలాగే f0 అంటే 0 ఎక్కడుంది, -2కి 2కి మధ్యలో ఉంటుంది. -2 -1 0 1 2 అది కూడా డయాగ్రామ్ వేసి చూపిస్తుంది. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ -2 ఫంక్షన్. ఇప్పుడు f0 వేస్తాం, అంటే -2 వస్తుంది. నెక్స్ట్ f -7 అంటే లెస్ దాన్ -3 అని ఇలాగా గ్రాఫ్ అంటే 0కి లెఫ్ట్కి వస్తాయి అనమాట. -1 -2 -3 -4 -5 -6 -7. సో కాబట్టి f -7 అంటే -3 కన్నా కూడా ఇలా తగ్గుకుంటూ వెళ్తుంది. అంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఏమిటి, 2x + 1 లెస్ దాన్ -3 ఉన్నవన్నీ కూడా. సో ఆ ఫంక్షన్ తీసుకుంటాం, f -7 వేస్తాం, అంటే -13 వస్తుంది. ఈ రకంగా జాగ్రత్తగా ఆ వాల్యూ ఎక్కడుంది, ఏ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అన్నది చూసుకొని ఫైండ్ చేయాలి. ఆ ఫంక్షన్ తీసుకొని ఫైండ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్, గ్యారంటీ క్వశ్చన్. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ f maps R to R, G maps R to R are defined by f of x is equal to 4x minus 1 and g of x is equal to x square plus 2. Then find first one G circle f x, second one G circle f a plus 1 by 4, f circle f x, fourth one G circle f circle f 0. ఇవి ఫైండ్ చేయాలి. ఏమిటి ఇచ్చారు, గివెన్ f maps R to R, G maps R to R. ఇప్పుడు f ఆఫ్ x g ఆఫ్ x రెండు ఫంక్షన్స్ కూడా ఇచ్చారు. f ఆఫ్ x ఏమో 4x minus 1 అండ్ g ఆఫ్ x ఏమో x స్క్వేర్ ప్లస్ 2. ఇక్కడ g సర్కిల్ f x అంటే దాని అర్థం ఏమిటంటే g ఆఫ్ f ఆఫ్ x అని. అంటే g ఆఫ్ f ఆఫ్ x ఏమిటి ఫంక్షన్, 4x minus 1. ఇప్పుడు g ఆఫ్ x ఏమిటి, x స్క్వేర్ ప్లస్ 2. అంటే x స్క్వేర్ అంటే x అంటే x ప్లస్లో ఏమిటి, 4x minus 1 ఉంది. 4x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. అంటే 16x స్క్వేర్ -8x + 3. ఇది ఇంకొకసారి మళ్ళీ g సర్కిల్ f x అని ఉంటే దీని అర్థం ఏమిటంటే g ఆఫ్ f ఆఫ్ x అని. ఈ f ఆఫ్ x అంటే ఏమిటి, 4x minus 1. అంటే ఇప్పుడు x ప్లేస్లో 4x minus 1 ఉంది. అంటే g ఆఫ్ x ప్లేస్లో ఈ 4x minus 1 వేయాలి. g ఆఫ్ x ఏమిటి, x స్క్వేర్ ప్లస్ 2. అందులో ఈ 4x minus 1 వేయాలి. 4x minus 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 దీన్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. g సర్కిల్ f a + 1 by 4
దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా అంతే, అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1/4, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1/4 అది వేస్తూ ఉంటాం. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ 1/4 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత 4x - 1 అంటే 4 ఇంటూ ఎక్స్ ప్లస్లో ఏ ప్లస్ 1/4 - 1 ఇది సింప్లిఫై చేస్తాం. చేస్తే ఏ ప్లస్ 1 - 1 వచ్చింది, +1 - 1 క్యాన్సిల్ అయిపోతే జీ ఆఫ్ ఏ వచ్చింది. జీ ఆఫ్ ఏ అంటే జీ ఆఫ్ ఎక్స్ ఎంత x² + 2, జీ ఆఫ్ ఏ ఎంత అవుతుంది a² + 2. ఈ రకంగా చేయాలన్నమాట. అలాగే థర్డ్ వన్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎఫ్ఎక్స్ ఎంత 4x - 1. ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఎక్స్ ప్లస్లో 4x - 1 ఉంది, ఎఫ్ఎక్స్ ఏమిటి ఎఫ్ఎక్స్ 4x - 1 అందులో వేస్తాం. ఎక్స్ ప్లస్లో 4x - 1 వేస్తాం. 4 × 4x - 1 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు 16x - 4 - 1 అంటే 16x - 1. నెక్స్ట్ ఇప్పుడు ఇది జీ సర్కిల్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ 0, ముందర ఎఫ్ సర్కిల్ ఎఫ్ 0 ఫైండ్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో F0 వేస్తాం, అంటే ఎక్స్ ప్లస్లో 0 వేస్తాం. అంటే ఎఫ్ ఆఫ్ 4 × 0 - 1 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -1. ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఫంక్షన్ ఏమిటి, ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x - 1 కదా, F - 1 ఫైండ్ చేయాలి. అంటే 4 × -1 -1 -4 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ జీ సర్కిల్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ అలాగే ఉంచి ఎఫ్ సర్కిల్ ఎఫ్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 ఇప్పుడు ఫైండ్ చేసి పెట్టుకున్నాం కదా -5, ఆ -5 వేస్తాం. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఏమిటి x² + 2, జీ ఆఫ్ -5 ఫైండ్ చేయాలి. అంటే -5² + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 27. ఈ రకంగా మొత్తం ఇవి జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్కటే చేయాలి. ఇది ఎఫ్ సర్కిల్ ఎఫ్ 0 ఫస్ట్ ముందర బిట్లో, సో అది ఫైండ్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాం దట్ ఈజ్ -5. అందుకని ఇంక ఫైండ్ చేయకుండా డైరెక్ట్గా జీ సర్కిల్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ 0 వాల్యూ -5 వేసేస్తే అప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అందులో ఈ -5 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ రకంగా చేయాలి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఒక్కొక్కటే ఆ బ్రాకెట్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఎఫ్ మ్యాప్స్ Q to Q is defined by fx is equal to 5x plus 4 for all x belongs to Q, show that f is a bisection and f inverse. ముందరేమో f bisection అంటే 1 ఫంక్షన్ onto ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఏమో f ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. గివెన్ f maps Q to Q, f of x is equal to 5x plus 4 for all x belongs to Q. ముందర a1 a2 అనేవి Qలో ఎలిమెంట్స్ అనుకుందాం. f of a1 is equal to f of a2 ఇది కదా 1 onto అవ్వాలి, ఏ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలో అవి వేసుకుంటూ వద్దాం. ముందర 1 ఫంక్షన్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో 5a1 + 4 ఇందులో వేస్తాం, ఎఫ్ ఆఫ్ a1 వేస్తాం. అలాగే ఎఫ్ ఆఫ్ a2 5a1 + 4 5a2 ఈజ్ ఈక్వల్ టు 5a2 + 4 4 క్యాన్సిల్ అయితే 5a1 ఈజ్ ఈక్వల్ టు 5a2, a1 ఈజ్ ఈక్వల్ టు a2. దేర్ఫోర్ ఎఫ్ మ్యాప్స్ Q to Q ఈజ్ 1 ఫంక్షన్ అని చెప్పి ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు ఆన్ టు ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 5x + 4 అనుకుందాం. అంటే y - 4 ఈజ్ ఈక్వల్ టు 5x అంటే x ఈజ్ ఈక్వల్ టు y - 4/5 దట్ బిలాంగ్స్ టు Q. అండ్ f ఆఫ్ x ఫైండ్ చేద్దాం. f ఆఫ్ y - 4 ఈజ్ ఈక్వల్ టు 5 × y - 4/5 + 4 5 క్యాన్సిల్ అయిపోతే y - 4 + 4 ఉంది. -4 + 4 కూడా క్యాన్సిల్ అయిపోయి f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు y అని వచ్చింది. దేర్ఫోర్ f maps Q to Q is an onto function. Therefore both 1 and onto అని చెప్పి ప్రూవ్ చేస్తాం కాబట్టి therefore f maps Q to Q is a bisection. Therefore f inverse is also Q to Q. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే f ఫంక్షన్ 1 and onto అయిందో ఇట్స్ ఇన్వర్స్ అది కూడా బైజెక్షన్ అవుతుంది అని చెప్పి. సో ఈ రకంగా చేయాలి, ఈ రకంగా ప్రూవ్ చేయాలి. ముందర 1 అని చెప్పి ప్రూవ్ చేయాలి. తర్వాత అంటే fa1 ఈజ్ ఈక్వల్ టు fa2 తీసుకుని a1 ఈజ్ ఈక్వల్ టు a2 అని చూపించాలి. తర్వాత ఈ ఫంక్షన్ y అని తీసుకొని అది ఫైండ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ y - 4/5 అది ఫైండ్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు y అని చెప్పి చూపిస్తే ఆన్ టు అయింది. ఈ రకంగా ప్రూవ్ చేయాలి. 1 and onto బైజెక్షన్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ ఎఫ్ మ్యాప్స్ R to R, G maps R to R are defined f of x is equal to 3x - 1, gx is equal to x² + 1. Then find f circle G
2. Given f maps R to R and G maps R to R defined by ఈ రకంగా డిఫైన్ చేస్తారు. f of x is equal to 3x minus 1, gx is equal to x square plus 1. f సర్కిల్ g 2 మనం ఫైండ్ చేయాలి. అంటే దీని అర్థం ఏమిటి? f of g of 2 అని. అంటే gx ప్లేస్లో x ప్లేస్లో 2 వేయాలి. gx ఫంక్షన్ ఏమిటి? x square plus 1 అంటే 2 square plus 1 అంటే 5 అంటే f5. f of x ఫంక్షన్ ఏమిటి? 3x minus 1. f5 ఫైండ్ చేయాలి. అంటే 3 into 5 minus 1 అంటే 15 minus 1 40. ఈ రకంగా చేయాలి. f సర్కిల్ g 2 ఫైండ్ చేయమని. దాని అర్థం ఏమిటి? f సర్కిల్ g 2 అంటే f of g of 2 అని. ముందర g of 2 ఫైండ్ చేసి తర్వాత f of g of 2. ఆ g of 2 ఏమో 5 వచ్చింది. సో f5 ఫైండ్ చేస్తే సరిపోతుంది. అంతే. మనం ఏ ప్రాబ్లం చేయాల్సి వచ్చినా కూడా ఒక అల్గోరిథం లాగా, అంటే అందులో ఏమిటి చేసాము అన్నది, ఏ స్టెప్స్ చేస్తున్నాము అన్నది చూసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రిమైనింగ్ నెక్స్ట్ చెప్తాను.